సమాజం ముందుకు తీసుకువెళ్ళి ఒక పాట రూపంలో చాలా క్యాచీగా ఇస్తున్నందుకు ధన్యవాదాలు. ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి ఇవాళ ఈ పాట నుంచి లక్ష్మి గారు ఒక ఛాలెంజ్ని సమాజం మీద, సినిమా రంగంలోనూ విసిరినందుకు ఆవిడకి అభినందనలు తెలియజేస్తూ ఈ పాటని ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు. మంచు లక్ష్మి గారు ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ నాకు ఉమామహేశ్వరరావు గారి ద్వారా తెలిసింది. అంకురం సినిమా డైరెక్టర్ ఉమామహేశ్వర గారి ద్వారా. లక్ష్మి గారు చాలా మంచి పాట రాశారు, మీరు ఒక ఫెమినిస్ట్ రైటర్గా రావాలి అని ఆయన అంటే నేను వచ్చాను. పాట విన్నాను. పాట విన్న తర్వాత చిత్రీకరణ ఏమిటి, ఈ పాట సరే ఇలా ఉంది, చిత్రీకరణ ఏమిటి అని నాకు అనిపించింది. చిత్రీకరణ కూడా చూశాను. ఇవాళ ఇప్పుడు లక్ష్మి గారి పాట కూడా సరదాగా నవ్వుకోవడానికి ఎక్కువ బాగుంది. అయితే చివరికి మనం ఎలా అయిపోయామంటే సీరియస్గా మాట్లాడితే వినే పరిస్థితిలో లేవు. ఒక పాట కానీ, మాట కానీ, నాటకం కానీ ఏదైనా దాంట్లో నవ్వు ఉండాలి, ఒక పెప్ ఉండాలి, అటువంటి ధ్వనులు ఉండాలి. అప్పుడు మాత్రమే బాగుంటుంది, వినేలా కనిపిస్తుంది. కానీ దీనివల్ల ఎంతవరకు చూస్తుంది అనేది, ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది అనేది మనం ఇంకా చూడాలి. లక్ష్మి గారు ఇంకా సీరియస్ పాటలు కూడా రాయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.